జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భరద్వాజకులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. అమ్మ, శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 2లో 22 దాకా అయింది. 23లో ఉన్నాం. కృష్ణం వందే జగద్గురుం. యోగేశ్వరాణం గతిమాహురంత బహిస్త్రిలోక్యాః పవనాంతరాత్మనాం న కర్మభిస్తాం గతిమాప్నువంతి విద్యాతపో యోగ సమాధిభాజం. యోగులు ఆధ్యాత్మిక దేహముతోనే సంబంధమును కలిగేందురు. తమ భక్తి, తపస్సు, యోగము, దివ్యజ్ఞానము అని వారి బలముచే భౌతిక జగముల అంతర్బాహ్యములందు వారి గమనములు స్వేచ్ఛాయుతములయుండును. కామ్య కర్మ రతులు అంత స్వేచ్ఛగా ఎన్నడును చరింపజాలరు. యాంత్రిక వాహనముల ద్వారా ఇతర లోకములను చేరుటకు లౌకిక వైజ్ఞానికుడు చేయు యత్నము వృధా కష్టమైన ఉన్నది. అయినను పుణ్యకర్మల ద్వారా మనుషుడు స్వర్గలోకమును చేరవచ్చును. కానీ అట్టి యాంత్రిక లేదా లౌకిక కర్మల ద్వారా స్థూలమైనను సూక్ష్మమైనను అతడు స్వర్గమును లేదా జనలోకమును దాటిపోజాలడు. స్థూలమైన భౌతిక దేహముతో సంబంధములైనటువంటి యోగులు మాత్రము భౌతిక జగముల అంతర్బాహ్యములలో ఎచ్చటికైనను ప్రయాణించగలరు. భౌతిక జగములలో వారు మహత్, జన, తప, సత్యలోకములందు మరియు భౌతిక జగములకు పరముగా వైకుంఠ లోకములందు స్వేచ్ఛాయుత అంతరిక్ష ప్రయాణులుగా చరింతురు. అట్టి అంతరిక్ష యాత్రికులకు నారదముని ఒక చక్కని ఉపమానము. దుర్వాసముని సైతము అట్టి యోగులలోనొకరు. భక్తి, తపస్సు, యోగము, జ్ఞానము అని వారి బలముచే ప్రతి ఒక్కరూ నారదముని లేదా దుర్వాసముని వలె చరించగలరు. సమస్త భౌతిక అంతరిక్షమును ఆధ్యాత్మిక జగములో కొంత భాగమును దుర్వాసముని 1 సంవత్సర కాలములో చుట్టబెట్టనని చెప్పబడినది. యోగుల వేగమును భౌతికవాదులు స్థూల లేదా సూక్ష్మ ఎన్నడును పొందజాలరు. అది మరి ఏముందని అక్కడ వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగలరు. ఆకాశంలోకి, ఆ లోకంలోకి, ఈ లోకంలోకి ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. అలా చేశారు వాళ్ళు. అంటే వాళ్ళలో ఉన్న గొప్పతనం, ఆ విల్ పవర్ అలా సంపాదించి వాళ్ళు చేశారు. మరి అందరికీ ఎలా అవుతుంది అది. తర్వాత వైశ్వానరో యాతి గతః శుభం నయా బ్రహ్మపదేన శోచిషా విధూతకల్కోధ హరేరుదస్తాత్ ప్రయాతి చక్రం నృపసై సుమారం. అమ్మా, ఓ రాజా, అట్టి యోగి అత్యున్నత లోకముకు బ్రహ్మలోకము చేరుటకు తేజోమయ శుభముల ద్వారా ఆకాశ మార్గము చనునప్పుడు తొలుత అగ్నిదేవుని లోకముకు వైశ్యానరమును చేరును. అచ్చట సమస్త కల్మషముల నుండి పూర్ణముగా శుద్ధి పడిన పిదప అతడు దేవదేవుడగు హరితో సంబంధమును పొందగోరి మరింత ఊర్ధముగా జని శిశుమార చక్రము చేరును. అది ఫస్ట్ అక్కడికి వెళ్ళడం వల్ల అగ్నిహోత్రుడితో మొత్తం అంతా కాలుష్యం అంతా పోవాలన్నమాట. అక్కడ ఫ్రెష్ అయిపోతారన్నమాట. ఇంకా అప్పుడు సంబంధం ఏ రకంగా ఉంటుందో ఊర్ధముగా జని శిశుమార చక్రము చేరును. భాష్యంలో ఏం చెప్తున్నారు? ఈ విశ్వమందలి ధ్రువ నక్షత్రము మరియు దానికి సంబంధించిన చక్రము శిశుమార చక్రముగా పిలువబడును. దాని యందు భగవానుని క్షీరోదకసాయి విష్ణువు స్థానిక ఆవాసలోకము కలదు. దానిని చేరుటకు మొదలు యోగి ఆకాశ మార్గమున బ్రహ్మలోకమును చేరును. ఆ ప్రయాణమున తొలుత అతడు నరలోకమును అగ్నిదేవుడు అగ్నిని నియంత్రించు స్థానము
చేరును. భౌతిక జగముతో సంపర్కమును ఉన్నప్పుడు కలిగినటువంటి సమస్త కల్మషముల నుండి అచ్చడదురు పూర్ణముగా పరిశుద్ధుడగును. ఆకాశమందలి నక్షత్ర వీధి విశ్వములోని అత్యున్నత లోకములు బ్రహ్మలోకమును చేరు మార్గముగా ఇచ్చట పేర్కొనబడినది. అగ్నిలో అది అపునేత. దానివల్ల అంత రామచంద్ర ప్రభుకి ఏమైంది సోమవారం రాముడికి తెలుసు. అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడు చేశారు కదా, ఆవిడ ఏదో అందరూ అనుకున్నారు ఏదో ఏమీ చేయదని తెలుసు ఆయనకి. సాక్షాత్తు మళ్ళీ పునీతం చేసి పట్టుకొచ్చాడు అగ్నిహోత్రుడు ఆ గుణం నుంచి. అది అటువంటి అగ్ని వల్ల వీడు ప్రక్షాళన అయిపోతాడు అనమాట. ఆ రకంగా వెళ్తారు. అది తర్వాత తద్విశ్వనాభిం ప్రతివర్త్య విష్ణు రణీయస విరజేనాత్మనైక నమస్కృతం బ్రహ్మవిదాముపైతి కల్పాయుషో యద్విబుధ రమంతే. ఈ శిశుమానము సమస్త విశ్వమును తిప్పుటకు వలసిన చీలయ్య ఉన్నది. అది ఏ గర్భోదశ గసాయి విష్ణువు విష్ణునాభిగా పిలువబడును. యోగి ఒక్కడే ఈ శిశుమాన చక్రము దాటి భృగువు వంటి విభుదులు అంటే 3, 2, 5, 2, 7, 8 సున్నాలట 4, 3, 8 సున్నాలు సూర్యమాన సంవత్సరం ఆయుర్దాయమును అనుభవించు మహాలోకమును చేరును. బ్రహ్మ విధుల చేతను ఆ లోకము పూజనీయమై ఉన్నది. తర్వాత అదో అనంతస్య ముఖానలేన దందశ్యామానం స నిరీక్ష్య విశ్వం నిర్యాతి సిద్ధేశ్వర యుష్టదిష్ట్యం యజై పరాజ్యం తదుపారమేష్యం. సమస్త విశ్వము యొక్క చరమ ప్రళయ సమయమున బ్రహ్మదేవుని ఆయుర్దాయము పూర్తయిన పిమ్మట అనంతుని ముఖం నుండి విశ్వపు అడుగు భాగము నుండి అగ్ని ప్రజ్వలిల్లును. విశ్వములోని లోకములన్నీను బూడిదగా మారుటను గాంచిన యోగి సిద్ధపురుషులు ఉపయోగించిన విమానముల ద్వారా సత్యలోకమునకు ప్రయాణించును. సత్యలోకమందలి ఆయు పరిమాణము ఎన్ని వేల సంవత్సరాలు కోట్లు సంవత్సరములుగా గణింపబడినది. 1, 5, 4, 8, 0, 2, 2, 4, 6, 7, 8 సున్నాలు అంటే 1, 5, 88 సున్నాలు సంవత్సరములుగా గణింపబడినది. మహాలోకవాసులు విమానములను కలిగి ఉండి వాని ద్వారా విశ్వములోని అత్యున్నత లోకముకు సత్యలోకమును చేరుదురని ఇచ్చట సూచించబడినది. ఆ లోకమునందలి పవిత్రాత్మ జీవులు లేదా దేవతలు మళ్ళీ 4,30,00,000 ఇన్ని సూర్యమాన సంవత్సరముల ఆయు పరిమాణము కలిగి ఉందురు. అనగా మనకు అంత దూరములో గల ఇతర లోకములను కూర్చిన పలు జాడలను శ్రీమద్భాగవతం వసుకుతున్నది. కాల్పనికే వేగముతో చిన్నప్పటికీ నవీన విమానము మరియు అంతరిక్ష నౌకలు ఆ లోకములను చేరజాలవు. శ్రీధరస్వామి, రామానుజాచార్యులు వారు, వల్లభాచార్యుల వారు వంటి గొప్ప ఆచార్యులు శ్రీమద్భాగవత వచనమును అంగీకరించి ఉన్నారు. ముఖ్యముగా ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు దీనికి అమలుమగు వైదిక ప్రామాణికము అంగీకరించింది. సుఖగోదేవ స్వామి అటువంటి ఆత్మదర్శిచే పలుకుబడినప్పుడు శ్రీమద్భాగవత వచనమును ఏ బుద్ధిమంతుడును అలక్ష్యపరుపుజాలడు. సుఖదేవుడు సమస్త వేదవాత్మయము రచితైన తన తండ్రి శ్రీలవాసదేవుని అనుసరించుండెను. భగవానుని సృష్టిలో పలు అద్భుత విషయములను ప్రతి రేయి పగలు స్వయముగా గాంచగలిగినను నవీన విజ్ఞాన శాస్త్రము ద్వారా మనము వాని చేరలేకున్నాము. కనుక విజ్ఞాన శాస్త్ర పరిధికి ఆవలనున్న విషయములను తెలుసుకుంటే మనము అసంపూర్ణ భౌతిక విజ్ఞాన శాస్త్ర ప్రమాణములపై ఆధారపడరాదు. నవీన విజ్ఞాన శాస్త్రము వేదజ్ఞానము రెండింటినీ సామాన్య మానవుడు అంగీకరించే తీరవలను. ఆ రెండింటి వచనములను అతడు సరిచూడజాలకపోతే అందులో కారణము. కనుక అతనికి ఆ రెండింటిలో ఒకదానిని కానీ ఆ రెండింటినీ కానీ విశ్వసించుటయే ప్రత్యామ్నాయమై ఉన్నది. ఆచార్యులచే ఆమోదింపబడి ఉన్నందున వైదిక మార్గ అవగాహనము అధిక ప్రామాణికమై ఉన్నది.
అట్టి ఆచార్యులు శ్రద్ధావంతులు మరియు పండితులేగాక బద్ధజీవులు లేవియులు లేనట్టి ముక్త పురుషులను అయి ఉన్నారు. కానీ నవీన విజ్ఞాన శాస్త్రవేత్తలు పలు దోషములు కలిగిన బద్ధజీవులై ఉన్నారు. కనుక శ్రీమద్భాగవతం వంటి వేదవాత్మయపు ప్రామాణిక వచనమును అంగీకరించుటయే ఉత్తమమై ఉన్నది. అట్టి భాగవతము ఆచార్యులందరి చేతను ఏకగ్రీవముగా ఆమోదింపబడినది. తర్వాత నయత్ర చోకో నజరా మృత్యుర్నాతిర్న చోద్వేగ ఋతే కుతచిత్ యచ్చిత్తతోదః కృపయా నిదం విదాం దురంత దుఃఖ ప్రభవాతు దర్శనాత్ అన్నారు. ఆ సత్యలోకమును శోకము కానీ ముసలిదనము కానీ మరణము కానీ లేవు. ఏ విధమైన ఆర్తి ఒత్తడ లేదు. కనుక భక్తి యోగ విధానము నెరుగక భౌతిక జగమున తరింప శక్యము కాని క్లేశములకు గురి చేయబడి వారి ఎడ చైతన్య కారణమున కొన్ని మార్లు కరుణాభావము కలుగుట తప్ప అచ్చట ఉద్వేగములు లేనే లేవు. చూడండి, ఒకసారి మళ్ళీ చెప్దాం. ఆ సత్యలోకమున శోకము కానీ ముసలితనము కానీ మరణము కానీ లేవు. ఏ విధమైన ఆర్తియు అచ్చడ లేదు. కనుక భక్తి యోగ విధానము నెరుగక భౌతిక జగమున తరింపశక్యము కాని క్లేశములకు గురి చేయబడి వారి ఎడ చైతన్య కారణమున కొన్ని మార్లు కరుణాభావము కలుగుట తప్ప అచ్చడ ఉద్వేగములు లేనే లేవు. భౌతిక స్వభావము కలిగిన మూర్ఖ జనులు పరంపరానుగతమైన ప్రామాణిక జ్ఞానపు లాభమును ఏమాత్రము గ్రహించరు. వేదజ్ఞానము ప్రామాణికమైనది. అతి ప్రయోగము ద్వారా కాక ప్రామాణికులు వివరించిన వేదవాత్మయమునందరి ప్రామాణిక వచనముల ద్వారా పొందబడును. కానీ కేవలము విద్యావంతుల ద్వారా ఎవరును వేదవచనములకు అవగతం చేసుకొనజాలరు. భగవద్గీత 4:2 స్పష్టముగా వివరింపబడినట్లు గురు శిష్య పరంపరలో వేదజ్ఞానము గ్రహించిన నిజ ప్రామాణికుని అతన్ని దరిచేరవలను. భగవద్గీత యందు వివరింపబడిన జ్ఞానము సూర్యదేవునకు వివరింపబడినదనియు ఆ జ్ఞానము పిదప గురు శిష్య పరంపరలో సూర్యుని నుండి మనువునకు, మనువు నుండి ఇక్ష్వాకు మహారాజునకు అంటే శ్రీరామచంద్రుని పితరుడు, ఆ విధముగా అది ఒకరి నుండి ఒకరికి మహర్షులకు వివరింపబడిననియు శ్రీకృష్ణ భగవానుడు ధృవపరిచి ఉన్నారు. కానీ కాలక్రమమున ప్రామాణిక పరంపర విచ్ఛిన్నమైనందున జ్ఞాన స్వభావమును పునఃస్థాపించగోరి శ్రీకృష్ణ భగవానుడు అదే జ్ఞానము తిరిగి అర్జునకు వివరించెను. విశుద్ధ భక్తుడైన కారణమున అర్జునుడు దాని అవగాహనకు సరి అయిన పాత్రుడై ఉండెను. అర్జునుడు భగవద్గీతను అవగతము చేసుకునే విధానము సైతము భగవద్గీత 10, 12, 13 ఎందే వివరింపబడినది. కానీ భగవద్గీతా భావమును అవగతము చేసుకున్నట్లో అర్జునుని అనుసరింపజాలని మూర్ఖజనులు పెక్కులు కలరు. దాని బదులు వారు తమ సొంత వివరణలను సృష్టించుకొందురు. అవి వారి వలనే మూర్ఖములయుండును. దాని ద్వారా వారు నిజ అవగాహన మార్గమును అవరోధములను ఏర్పరిచి అల్పజ్ఞులైన ఇతర జాతులకు ఏదైనా అమాయక అనుయాయులను తప్పుదారి పట్టింతురు. వాళ్ళకి తెలిసే విధంగా మనం సంపాదించి పంచిపెడమన్నారు. అంచేత వాళ్ళని ఇంకా మూర్ఖులుగా తయారు చేయకుండా వేదవచనములను అవగతము చేసుకున్నట్టుకు పూర్వము మనుజుడు బ్రాహ్మణుడు కావాలని తెలుపబడినది. కళాశాల పట్టా పొందని వాడు న్యాయవాది కారాదనని నిబంధన ఎంత ముఖ్యమైనదో ఈ సంబంధం అంతే ముఖ్యమైనది. పురోగతి మార్గమున ఈ నిబంధన అందరికీ ప్రతిబంధకము మాత్రము కాదు, కానీ యోగ్యులకు మాత్రము ఈ విజ్ఞాన శాస్త్ర అవగాహనలో ఇది అవసరమై ఉన్నది. యోగ్యులైన బ్రాహ్మణుడు కాని వారిచే వేదజ్ఞానం ప్రక్రియించబడును. ప్రామాణికుడగు గురువు నేతృత్వమున ఖచ్చితమైన శిక్షణ పొందినవాడే యోగ్యుడగు బ్రాహ్మణుడు. ఆదిదేవుడు శ్రీకృష్ణ భగవానునితో మనకు సంబంధము అవగతము చేసుకున్నటకు భగవద్ధామము చేరుట అనేది వాంఛిత ఫలమును సాధించు నిమిత్తమై తద్రీతి వర్తించుటకు వేద విజ్ఞానము మనకు దారి చూపును.
కానీ లౌకిక జనులు దీనిని అవగతము చేసుకున్నారు. ఆనందరహితముకు స్థానమును ఆనందమయుడగుటకు వారు ప్రణాళికను తయారు చేసుకొనగోరుదురు. మిథ్యాపూర్ణముకు ఆనందము కొరకై వైదిక కర్మల ద్వారా కానీ లేదా అంతరిక్ష వాహనముల ద్వారా కానీ వారు ఇతర లోకములను చేరగోరుదురు. క్లేశము కొరకే ఉద్దేశింపబడిన స్థలమున సుఖవంతుడగుటకు ఎంత యత్నించను అది మనుజునికి లాభకరము కాదని వారు తప్పక ఎరుగవలను. ఎలైనా ఈ సమస్త విశ్వము దాని సమస్త హంగులతో సహా కొంతకాలము పిలుప నశించే తీరును. అంతటా భౌతిక శుభమునకై చేసిన ప్రణాళికలన్నీను అప్రయత్నముగా అంతమొందును. కనుకనే బుద్ధిమంతుడు మనుషుడు భగవద్ధామమును చేరుటకే ప్రణాళికలను తయారు చేయును. అట్టివారు జన్మము, మృత్యువు, వ్యాధి, ముసలితనము వంటి భౌతిక అస్తిత్వ బాధలను తరించిపోవును. భౌతిక అస్తిత్వపు వేదనలు లేని కారణమున అతడు వాస్తవముగా సుఖై ఉన్నాడు. కానీ దయాపూర్ణుడకు సానుభూతిపరునిగా అతడు పీడిత లౌకిక జనుల ఎడ వేదనను అనుభవించను. కనుకనే అతడు భగవద్ధామము చేరవలసిన అవసరమును లౌకిక జనులకు బోధించుటకై వారి మధ్యకు కొన్ని మార్లు చేరుచుండును. భగవద్ధామమునకు మరలవలసిన ఈ సత్యమునే ప్రామాణిక ఆచార్యులందరూ ఉపదేశింతురు. అంతేగాక సుఖము కేవలము మిథ్య అయినటువంటి స్థానమున సుఖము కొరకై మిథ్యా ప్రణాళికలను తయారు చేయరాదనియు జనులకు వారు హెచ్చరిక చేయుదురు. తర్వాత తతో విశేషం ప్రతిపద్య నిర్భయ స్థేనాత్మనా పూనలమూర్తిరత్వరం జ్యోతిర్మయో వాయుముపేత్యకాలే వాయువ్యాత్మనాఖం బృహదాత్మలింగం. సత్యలోకమును చేరని వెంబట భక్తుడు స్థూలదేవును పోలిన దాని అందే సూక్ష్మదేవున విశేషముగా భయారాహిత్యమున నెలకొని క్రమముగా భూరూపము నుండి జల రూపము, అగ్ని రూపము, తేజో రూపము, వాయు రూపములకు ఒకదాని తరువాత ఒకటి పొంది చివరకు ఆకాశ రూపము పొందును. ఆధ్యాత్మిక పూర్ణత్వము అభ్యాసము ద్వారా బ్రహ్మలోకములను అంటే సత్యలోకము చేరగలిగిన వారు 3 రకములైన సిద్ధులను పొందుటకు యోగ్యులు అవుతున్నారు. పుణ్యకారణముల వలన ఏదేని ప్రత్యేక లోకము పొందినవాడు తన పుణ్యకర్మల తులనలోనే వివిధ స్థానములకు పొందును. అంటే విరాట్ పురుషుని యొక్క హిరణ్య గర్భుని అర్చనము ద్వారా విరాట్ రూపుని ఆ హిరణ్య గర్భుని అర్చనము ద్వారా ప్రత్యేక స్థానము సాధించిన వాడు బ్రహ్మదేవునితో పాటుగా ముక్తిని పడయను. కానీ భక్తి యోగం ద్వారా స్థానము పడయు వాని పూర్చే ఇచ్చట ప్రత్యేకంగా తెలుపబడినది. ఏ విధముగా అతడు బ్రహ్మాండపు వివిధ ఆవరణలను ఛేదించుకొని పూర్ణ దివ్య స్థితి యందు చరమముగా తన ఆధ్యాత్మిక అస్తిత్వం ప్రకటించుకునే సంబంధమున ఇది పేర్కొనబడినది. అది అలాగా ఈ ప్రకారము ఇవన్నీ విశ్వములన్నీను పైకి క్రిందికి ఒక గుంపుగా చేయబడి ఉన్నవి. అంతేగాక ప్రతి విశ్వము కూడా 7 ఆవరణలను కలిగి ఉన్నది. ఆ 7 ఆచ్ఛాదనల తరువాత కలదే జలభాగము. ప్రతి ఆచ్ఛాదనయు దాని పూర్వపు ఆవరణకు 10 రెట్లు అధిక విస్తీర్ణం కలిగి ఉండును. తన శ్వాస ద్వారా అట్టి విశ్వములను సృష్టించని భగవానుడు విశ్వముల సమూహమునకు మీదుగా శయనించియుండును. కారణ సముద్ర జలము విశ్వములోని జలావరణమునకు భిన్నముగా నుండును. అనగా విశ్వపు ఆచ్ఛాదనగా నున్న జలము భౌతికము కాగా కారణ సముద్ర జలము ఆధ్యాత్మికమై ఉన్నది. జలాచ్ఛాదనగా ఇచ్చట పేర్కొనబడినది. సమస్త జీవుల మిథ్యాహంకార ఆవరణగా భావింపబడును. ఇచ్చట తెలుపబడిన ఒకదానికి పిదప ఒక భౌతిక ఆవరణ నుండి ముక్తి ఉన్నది. స్థూల దేహపు మిథ్యాహంకార భావనల నుండి క్రమముగా బయటపడి పూర్ణముగు భగవద్ధామమున శుద్ధముగా ఆధ్యాత్మిక దేహమును పొందినంత వరకు దేహభావన ఎందు తాదాత్మ్యము చెంది ఉండటే కాగలదు. భగవానునిచే ప్రేరేపితమైన భౌతిక ప్రకృతి అందరి ఒక అంశము మహాతత్వముగా పిలువబడినది.
శ్రీధరస్వామి ధృవీకరించిండిరి. ఇలాగా మహాతత్వపు సూక్ష్మాంశమే విద్యాహంకారముగా పిలువబడును. అహంకారపు ఒక భాగమే శబ్దము, శబ్దపు ఒక భాగమే వాయువు, వాయువునందల భాగమే వెదురూపములుగా మారగలదు. ఆ రూపములే విద్యుత్ శక్తి లేదా ఉష్ణము, ఉష్ణ భూగంధమును సృష్టించగా పృథ్వీ అట్టి గంధము నుండి ఉత్పన్నమగును. ఇవన్నీ కలిసి దృశ్యమాన జగత్తు కాగలదు. దాని విస్తీర్ణము మధ్యగా 2 వైపులా 4 బిలియన్ల మైళ్ళుగా కనిపింపబడినది. 4 బిలియన్లు. ఆ పిదప విశ్వము యొక్క ఆచ్ఛాదనలో ఆరంభమగును. ప్రథమాచ్ఛాదనము యొక్క పొర 8 మిలియన్ల మైళ్ళు విస్తరించినట్లుగా కనిపింపబడినది. తరువాత ఆచ్ఛాదనలు వరుసగా అగ్ని, తేజము, వాయువు, ఆకాశము అయి ఉన్నవి. ప్రతి ఒక్కటి దాని పూర్వ ఆచ్ఛాదన కన్నను 10 రెట్లు అధికముగా విస్తరించి ఉండును. నిర్భయుడైన భక్తుడు వాటన్నింటినీ ఛేదించుకొని ప్రతిదియు ఒకే ఆధ్యాత్మికతను కలిగి ఉండడి పూర్ణ స్థానమునకు అంత్యమును చేరును. పిదప అతడు ఒకానొక వైకుంఠలోకములోనికి ప్రవేశించి భగవాను రూపమునే బోలినటువంటి రూపమును పొంది ఆ దేవదేవుని దివ్యముకు ప్రేమయుత సేవలో నియుక్తుడగును. భక్తిమయ జీవనపు అత్యున్నత పూర్ణత్వమిదియే. పూర్ణుడైన యోగిని దీనిని మించి కోరినది కానీ సాధించినది కానీ ఏదీను లేదు. తర్వాత గ్రాణేన గంధం రసనేన వైరసం రూపంచ దృశ్యా స్వచనం త్వచైవ శ్రోత్రేణ చోపేత్య నభో గుణత్వం ప్రాణేన చాకూతి ముపైతి యోగి. అది ఈ విధముగా భక్తుడు గ్రాణేంద్రియ గ్రాహ్యముగు గంధము, రసనేంద్రియ గ్రాహ్యముగు రసము, దృష్టిగ్రాహ్యముగు రూపము, త్వగింద్రియ గ్రాహ్యముగు స్పర్శ, స్తోత్రేంద్రియ గ్రాహ్యముగు ఆకాశగుణము వంటి వివిధ ఇంద్రియముల సూక్ష్మార్థములను దాటిపోవును. ఆకాశము అవతల విశ్వపు ప్రాథమిక ఆచ్ఛాదనలను బోలిన సూక్ష్మాచ్ఛాదనలు కలవు. ఈ సూక్ష్మావరణలు సూక్ష్మ కారణముల అంశిక వికాసమై ఉన్నవి కనుక యోగి అంటే భక్తుడు స్థూలాంశముల విలీనముతో పాటుగా గ్రాణేంద్రియ గ్రాహ్యమగు గంధము వంటి సూక్ష్మ కారణములను కూడా వదిలివేయను. విశుద్ధ ఆధ్యాత్మిక తత్వలింగమైన జీవుడు ఆ విధముగా సమస్త భౌతిక కల్మషం నుండి పూర్తిగా శుద్ధి పడినవాడై భగవద్ధామమును ప్రవేశించుటకు యోగ్యుడగును. హరి అంచేత ఇవి ఎంత ఆనందాన్ని కలుగజేస్తుంది అన్నది ఉన్న కొద్దీ వెళ్తున్న కొద్దీ మనకి దీంట్లో ఒక సారాంశాన్ని చక్కగా మనం ఈ విధంగా అనుసంధానం చేసుకుంటూ వాడు ఎంతకాలం వరకు తీసుకెళ్తే అంతకాలం అలా పని నడిపిస్తున్నాం. అంచేత ఈరోజు మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో అధ్యాయం 2లో మనం 29 దాకా వచ్చామమ్మా. అది జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మా శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన కటాక్షంతో అందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో సుఖంగా ఉండాలమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.